రైట్ యనోష్ గారు, మీరు ఒక పని చేయండి. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఒక 5 మినిట్స్ వాటర్ తాగిరండి. ఈ లోపల నేను కార్యక్రమం నడిపిస్తాను. ఈ లోపల నేను ఈ కామెంట్స్ పూర్తి చేస్తాను. మీరు నీళ్ళు తాగిరండి. కొంచెం ఏమంటారు కూల్ అవ్వండి. థ్యాంక్ యూ. రైట్. ఈ లోపు నేను కామెంట్ సెక్షన్‌లో ఉన్నటువంటి వీళ్ళని పలకరిస్తాను. యనోష్ గారు వచ్చే లోపల. తర్వాత ఈగిల్ గారు బిసైడ్స్ మీ అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద ప్రీవియస్ కామెంట్ అయి ఉండొచ్చు. తర్వాత సాయి సంకల్ప్ గారు, ప్రైజ్ ద లార్డ్ యనోష్ గారు. యనోష్ గారి తరపు నుండే నేను చెప్తున్నానండి మీకు. సాయి సంకల్ప్ గారు, మీకు కూడా ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఈగిల్ గారు, హోప్ మై కన్ఫ్యూజన్ విల్ ఎండ్ టుడే. నేను ఎండ్ చేసి అనుకుంటున్నానండి మీకు. ఈ దానవీర సూర కర్ణలో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఆ కర్ణుడికి సంబంధించిన అడ్జెక్టివ్స్. అంటే సింపుల్గా ఉంటానని చెప్తున్నాను నేను. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేవి కూడా ఇవన్నీ కూడా ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ గాడ్ అని అనుకుంటున్నాను. బట్ నాకు గాడ్ గురించి పెద్దగా తెలియదు. ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద గాడ్. రైట్. సీఎం గారు వందనాలు. యేసఫ్ గారు మీకు కూడా వందనాలండి. మీరు నన్ను క్రమం తప్పకుండా నన్ను విష్ చేస్తుంటారు. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలండి. తర్వాత సతీష్ గారు, హాయ్ సీఎం బ్రదర్. హాయ్ సతీష్ గారు. సతీష్ గారు, మీరు నా మీద ప్రేమతో, అభిమానంతో నా ఛానల్‌కి వచ్చారనుకుంటున్నాను గానీ, యనోష్ గారు మిమ్మల్ని బ్యాన్ చేసినట్లు నాకు నిన్నే అర్థమైంది. బట్ పర్లేదు బ్రదర్, మీరు రండి. కాకపోతే మీరు నిజాయితీగా ఉండండి. బైబిల్ మీద ఏదో రాళ్ళేయాలా అని రావద్దు. మీరు ఫెయిర్‌గా ఉండి మాట్లాడండి. నేను నా ఛానల్‌లో నేను బ్యాన్ చేయను మిమ్మల్ని. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఎవరు నాకు ఛానల్‌లోకి రావట్లేదు. ఒక్క సతీష్ గారే వస్తున్నారని చెప్పి మీ మీద చాలా అభిమానంతో ఉన్నాను. కానీ నిన్న అభిమానం అంతా చాలా డిసప్పాయింట్‌మెంట్ అయిపోయింది. ఎందుకంటే యనోష్ గారు మిమ్మల్ని బ్యాన్ చేశారంట. అందుకని మీరు నా ఛానల్ నుంచి వచ్చి కామెంట్ పెడతారంట. పర్వాలేదు బ్రదర్, మీరు రండి. కానీ వీలైనంత వరకు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత సీఎం బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. రైట్, గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా మళ్ళీ ఇంకొకసారి. తర్వాత యూసఫ్ గారు, చిరంజీవి గారు వందనాలంట. చిరంజీవి గారు మీరు చెప్తారా యూసఫ్ గారికి వందనాలు? వందనాలు యూసఫ్ గారు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ జై భీమ్. పర్ఫెక్ట్. తర్వాత ఈగిల్ గారు, ఐ ఆల్సో డింట్ హియర్ బ్రదర్ సిసి. ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, నేను కూడా వినలేదు బ్రదర్ సిసి అని చెప్పారు. మరి ఏదో సమ్ డిస్కషన్ అయినట్టు. బ్రదర్, మీరు సిసి గారి వాయిస్ వినబడలేదు అని అన్నారు కదా, కామెంట్ సెక్షన్ లో వాళ్ళు చెప్పారు. రైట్. నౌ ఐ గాట్ ద పాయింట్ బ్రదర్. రైట్, ఐ ఆల్సో డింట్ హియర్ అంటే అది అప్పుడు విన్నదా లేదా అని అడిగాను కాబట్టి చెప్పారు. థ్యాంక్ యూ అండి ఈగిల్ గారు. సారీ, నేను మిమ్మల్ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, అంటే అర్థం కాలేదని. రైట్, దట్స్ కరెక్ట్. నాకు కూడా వినపడలేదు కాబట్టి అందరూ కూడా వినపడలేదని చెప్పాను సిసి గారికి. మరి మీకు తెలుసు అక్కడ జరిగినటువంటి ఆ సీన్ ఏంటో. నెక్స్ట్ తర్వాత యేసఫ్ గారు, అరుణ్ గారు వందనాలు. అరుణ్ గారు స్పందిస్తారా? ఉన్నారా? ఇందాక పిలిస్తే మీరు పలకలేదు, ఉండి కూడా పలకలేదు. లేకపోతే బ్రదర్స్ మీరేమనుకోద్దు, మీరు అటెండ్ గా కాకపోతే మీరు ఎగ్జిట్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఉన్నారో లేదో మాకు తెలియదు. అంతా ఉంటారు. నేను మాట్లాడమన్నప్పుడు మీరు ప్యానల్ ఉంటే మాట్లాడాలి. లేదు అంటే మీరు ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ మీరు అనుకున్నప్పుడు జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. తర్వాత వనిత గారు, మల్లెల వనిత గారు, సిసి గారికి ఏమైందా? రైట్. సో అదే మాకు అర్థం కాలేదండి. అంటే మీ కామెంట్ అర్థమైంది, దాంట్లో ఉన్న మీనింగ్ అర్థం కాలేదు. రైట్. వనిత గారు, సిసి గారు యనోష్ అన్న మిమ్మల్ని సిసి గారు అనలేదండి. రైట్, సిసి గారు యనోష్ గారు మిమ్మల్ని సిసి గాడు అనలేదని వనిత గారు కూడా ఇంకొకసారి కన్ఫర్మ్ చేశారు. బట్ ఇంకేమి మనం మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మనం ఈ విషయాన్ని వదిలేద్దాం ఇంతటితో. తర్వాత అక్షయ్ కుమార్ గారు, డిబేట్ స్టార్ట్ చేయండి యనోష్ గారు. ఈ అనవసరమైన డిస్కషన్ ఎందుకు? అదేనండి మేము కూడా కోరుకుంది. రైట్. ఈగర్, హలో సీఎం బ్రదర్. థ్యాంక్ యూ అండి ఈగిల్ గారు. నెక్స్ట్ అక్షయ్ కుమార్, వనిత మల్లెల గారు, సిసి గారికి తొందర ఎక్కువ. హిందూ ఛానల్స్ వాళ్ళతో కూడా ఇలాగే గొడవ పెట్టుకున్నాడు. ఇది ఇక్కడ డూ అన్నాడు, డూ అనొద్దండి, పెట్టుకున్నారు అనండి. ఇక్కడ డెరోగేటివ్ స్టేట్మెంట్స్ నేను చాలా ఖండిస్తాను. నెక్స్ట్ టైం పెట్టుకున్నారు అనండి, డూ అనొద్దు. తర్వాత లైవ్లో ఇక్కడ యనోష్తో కూడా అలాగే గొడవలు పడుతున్నాడు. రైట్, అది మీ అభిప్రాయం అండి. మీ అభిప్రాయం మీది, మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాము. కృపా పౌల్ గారు,
ప్రైజ్ ద లార్డ్ ఆల్. మీకు కూడా ప్రైజ్ ద లార్డ్ అండి కృపాపాల్ గారు. సో రెగ్యులర్గా వస్తుంటారు కృపాపాల్ గారు. తర్వాత యూసఫ్ గారు కూల్గా జరగాలి డిబేట్. సార్ ఏంటి సార్ మీరు మరి జోక్ అయితే డిబేట్లు ఎక్కడైనా కూల్గా జరుగుతాయా? కూల్గా జరిగే వాటిని డిబేట్ అంటారా? యూసఫ్ గారు లేదండి, మీరు చాలా డిబేట్ చూసుంటారు. డిబేట్ అంటేనే కూల్గా లేదనే అర్థం. నెక్స్ట్ కొండలరావు గారు, సతీష్ గారు వందనాలు. ఓకే, వాళ్ళు గ్రీట్ చేసుకున్నారు అనుకుంటా. ఈయన కూడా మీరు బ్యాన్ చేసినట్టున్నారండి, ఎందుకంటే ఈయన నా ఛానల్కి వచ్చాడు. సో దట్ ఈస్ ద బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నట్టుంది వీళ్ళందరికీ. పర్లేదు కొండలరావు గారు, మంచిదండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ మెయింటైన్ యువర్ డీసెన్సీ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెయింటైన్ యువర్ డెకోరం. రైట్, సతీష్ గారు. కొండలరావు గారు గుడ్ ఈవినింగ్. సరే, మీరు చెప్పుకున్నారు, మంచిది. వీళ్ళందరూ అనూష్ గారు బ్యాన్ చేశారంట. నా ఛానల్ వచ్చే వాళ్ళందరూ కూడా నా అభిమానులు కాదండి, మీరు నా అభిమానులు అనుకునేవాళ్ళు, మీరు పొరపాటున అక్కడ బ్యాన్ చేశారు కాబట్టి ఇక్కడ వచ్చినట్టున్నారు. రైట్, తర్వాత శరణ్ కుమార్ యూసి, నమస్కారం సతీష్ గారు, రావు గారు, సిసి గారు, సిఎం గారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం మీకు కూడా, నమస్కార. తర్వాత అభి గారు, సార్ మీ డిస్కషన్ గురించి పోల్ పెట్టండి సార్. ఇంకెక్కడ పోల్ అండి, అసలుకే అంత పొయ్యిలో పోసిన పన్నీర్ అయిపోయింది అంతా కూడా. రైట్, సతీష్. శరణ్ అన్న వందనాలు. శరణ్ గారికి సతీష్ గారు ప్రతి నమస్కారం చేస్తున్నారు. సుమన్ గారు కూడా ఉంటే బాగుండేది, ఏదో ఆయన కూడా బ్యాన్ చేశారా? రైట్, సీఎం సార్ పోల్ పెట్టండి సార్. ఎందుకు పెట్టాలి సార్ పోలు, చెప్పండి, మా కామెంట్ రాయండి, పోల్ దేనికి పెట్టాలో. రైట్, కొండలరావు గారు, శరణ్ గారు ప్రయాణం కంప్లీట్ అయిందా? ఓహో, ఇదేదో వాళ్ళ పర్సనల్ డిస్కషన్ లాగా ఉంది. నో అంట. సరే అండి, మీ పర్సనల్ విషయాలన్నీ కూడా ఇక్కడ ఎందుకు అనవసరంగా. కృప గారు నో, ఐ డోంట్ నో. తర్వాత యూసఫ్ గారు క్లియర్ అట, మరి ఏం క్లియర్ అయిందో మరి యూసఫ్ గారు చెప్పాలి. అచ్చా, వాయిస్ క్లియర్ అయి ఉండొచ్చు. రైట్, ఇప్పుడు వరకు డైలాగ్స్ బాగా పండించారు. ఎవరైనా నాగా ఎల్లప్ప. ఓకే, సో థ్యాంక్స్ అండి మా డైలాగులు మీరు గుర్తించినందుకు. తర్వాత సాయి సంకల్ప గారు నో సార్, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. సిసి గారు వాయిస్ ఇప్పుడు ఓకే. అచ్చా, నేను వాయిస్ బాగుందా లేదన్నప్పుడు పెట్టినట్టున్నారు. తర్వాత కుమార్ గారు మళ్ళా లేదు సారు. సరే, తర్వాత కర్నూలు దాటుతున్నారంట ఎవరో, జాగ్రత్తగా దాటండి సార్ ఎవరో కానీ. తర్వాత కొండలరావు గారు థమ్స్అప్ చూపించారు. ఇది పవర్ లాస్ట్ దాకా ఉంటే ఓకే. ఇవన్నీ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, అంటే నేను తర్వాత రెస్పాండ్ అయినట్టు లేట్గా సతీష్ గారికి. తర్వాత హీబ్రూ గ్రీకులు అవసరం లేదు, నా తెలుగు నాకు చాలు అన్నట్టు గుర్తు సార్. మరి ఎవరో దేని గురించి అన్నారు మరి. రైట్, ఈ సీఎం గారు ఆ రోజుల్లో మోడరేటర్గా ఉంటే బాగుండే సార్. ఏ రోజుల్లో అండి బాబు? ఏంటి త్రేతాయుగంలోనా, లేకపోతే ద్వాపర యుగంలోనా, లేకపోతే ఎక్కడ? బ్రదర్ నేను చెప్పొచ్చా? సీఎం గారు నేను చెప్తాను, ఆగండి. నా సంగతి ఏంటంటే సార్, నేను ఏదో జోక్ చేస్తున్నాను, నిజం అనుకుంటారా మీరు? జస్ట్ క్యాజువల్ గా జోయల్ గా మాట్లాడుతున్నారండి. ఆయన శరణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఇలాగే డిబేట్ చేశాడు నాతో. ఆయన ఏమంటాడంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని అంటాడు. ఆ విషయంలో డిబేట్ అయ్యింది. అలాగే ఇంకొకసారి ఇంకొక డిబేట్ అయినట్టుంది. అందుకని ఇప్పుడు ఇలా వాడుతున్నాడు అనమాట. రైట్, రైట్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రండి, మళ్ళీ మీరు కూడా వీలంత వరకు నిజాయితీగా రండి. నిజాయితీగా వస్తే ఏనోష్ పాల్ గారు తప్పకుండా అందరినీ హక్కున చేర్చుకుంటారు, తీసుకుంటారు, ఇంక్లూడింగ్ మన వినయ్ కుమార్ గారితో సహా. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను క్రిస్టియన్ కాదని చెప్పినా కానీ ఇక్కడ ప్లేస్ ఇచ్చి నాతో మాట్లాడిస్తారంటే దట్ ఇస్ రియల్లీ గ్రేట్. ఆ రకంగా మాట్లాడటం, నాతో మాట్లాడించటం. రైట్, నెక్స్ట్ శృతి రెడ్డి గారు, ఎనోష్ గారు మీరు చెప్పండి క్లారిటీగా అర్థం అయ్యింది. మీరు చెప్పింది క్లారిటీగా అర్థమైంది. సారీ అండి, నాకు తెలుగు ఇంగ్లీష్ చదవడం కొంచెం కష్టం ఉంటుంది, బట్ మీరు చెప్పింది తనకు అర్థమైందంట. ఎవరు? శృతి రెడ్డి గారికి. సో అందరికి అర్థమైనట్టు చూస్తుంటే. కృపా గారు కూడా అర్థమైందంట. ఇక అందరికి అర్థమైంది. ఇక అర్థం కానిది ఏంటంటే అపోనెంట్కి అర్థమైనట్లేదు. ఇంకొక 2 నిమిషాలు వివరించడానికి ఎనోష్ పాల్ గారికి ఇవ్వండి టైమా. రైట్ అండి, ఇంక ఇచ్చే అవకాశం కూడా లేదు కొండలరావు గారు. రైట్, ఎనోష్ గారు కరెక్ట్గా చెప్పారు. ఎనోష్ గారు కరెక్ట్గా చెప్పారట. సాయి సంకల్ప గారు అర్థమైంది అని రాసినట్టున్నారు. టైపింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. తర్వాత శృతి రెడ్డి గారు, ఈ సిసి గోల ఏంటి, అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ మధ్య అంటే అందరితో గొడవ పెట్టుకుంటున్నాడంట.
ఓకే. అది మీ అభిప్రాయం అండి. సో, మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాము. అందరి అభిప్రాయాన్ని గౌరవించినట్లే మీ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తున్నాము. రైట్. అర్థమైందంట యూసఫ్ గారికి. మనోజ్ బాబు గారొచ్చారు. మనోజ్ బాబు గారు ఇక్కడ లైవ్‌లో కూడా ఉన్నారు. బ్రదర్ గివ్ మీ లింక్. దిస్ ఈజ్ మనోజ్ బాబు. సార్ మీరు యాక్చువల్‌గా గ్రూప్‌లో ఉన్నారు సార్. మీకు లింక్ ముందే వచ్చింది. మీరు గ్రూప్‌లో చూడాల్సింది. మిస్టర్ ఘని నో. మరి దేనికి నో అన్నారో ఘని గారు ఫైన్ అండి. పౌల్ ఇమాన్యుయల్ గారు. ఏ అనవసరమైన డిస్కషన్ ఎందుకు డైరెక్ట్‌లీ పాయింట్‌కి రండి. రైట్. నెక్స్ట్ నాగగోపాల్ గారు. హాయ్ ఎవ్రీవన్. జై శ్రీరామ్. హాయ్ ఎవ్రీవన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి మీకు కూడా నాగగోపాల్ గారు. మీరు కూడా నా దానిలోకి వచ్చారా? లేనిపోయింది ఏమన్నా? రైట్. శరణ్ కుమార్ గారు ఏంటి ఎనోష్ గారా? సారీ. ఎనోష్ గారు చెప్పింది అర్థమైందండి. సో, వీరికి కూడా అర్థమైందంట. అర్థం కాలేదని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అందరూ అర్థమైందని అంటున్నారు. సీసీ గారు ఏమి అడగాలి అనుకుంటున్నారు అని యూసుఫ్ గారు అడిగారు. రైట్. డిబేట్ జరిగేది సీసీ గారికి, ఎనోష్ పాల్ గారికి వాళ్ళిద్దరికేనంట. అది కరెక్టే కదా! తర్వాత సీఎం గారు మీకు అర్థమయ్యి ఉంటే సీసీ గారికి వివరించండి. సార్ నేను మోడరేటర్‌గా ఉన్నాను. నాకు అర్థం కానిది ఇంపార్టెంట్ కాదు. నేను ఇక్కడ ఒకళ్ళకి ఇంకొకళ్ళది వివరించడానికి లేను. నాకు అర్థమైందా, కాలేదన్నది కూడా చెప్పను నేను. ఎందుకంటే నాకిచ్చిన బాధ్యతను నేను నిర్వర్తించడానికే నేను మాట్లాడలేదు. అది బయాస్డ్‌గా ఉంటుందని నేను మాట్లాడలేదు. రైట్. సీఎం గారు మీరు చాలా మంచి మోడరేటరా? మంచి మోడరేటర్ కాదండి. అన్ని రకాలుగా బానే ఉంటాను నేను. రైట్. హాయ్ శృతి. గోపి లైవ్ ఓవర్ ఏ గోపి? ఐ డోంట్ నో ఏ గోపినో మరి. తర్వాత చిరంజీవి గారు కామెంట్ సెక్షన్ వాళ్ళని అడగటం కరెక్ట్ కాదా? అందుకే అడగలేదు కదండీ. ఫస్ట్ నేను అందుకే ఎనోష్ గారిని అడిగాను. ఎనోష్ గారు వారికి మధ్యలో ఏది తెగకపోయేసరికి అప్పుడు కామెంట్ సెక్షన్‌కొచ్చాము. ఫైన్ అండి. బ్రదర్ సీఎం గారు హ్మ్. ఇప్పటికే 1 అవర్ అయింది. మీరు కామెంట్స్ చదువుతున్నారు కదా! ఇంకా పెడతానే ఉంటారు. ఓకే. సరే అండి. ఒక్కసారి అయితే ఇక. బ్రదర్ ఒక్కదానికి నేను ఒక్కదానికి ఆన్సర్ చేయాలి. ఇది జెన్యూన్‌గా అనిపించింది కాబట్టి. ఎందుకంటే చేయండి. నాకు తప్పు చేసినప్పుడు తప్పు ఎవరైనా చెప్తే సరిదిద్దుకునే ఆహ్, అటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి, యూదా పత్రిక లేకుండా 66 పుస్తకాలు అంటారేమిటి? అంశాన్ని పక్కన పెట్టే ప్రయత్నానికి పెద్దపీట వేయవద్దండని ఆహ్, ఈ యాన్ ఆంద్రేయ సజ్జా అనే ఆయన మేబీ నేను యూదా పత్రిక మిస్ చేసినట్టున్నాను. సారీ అండి అవునన్నా ఈ విషయం. చెప్పలేదన్నా. నేను చెప్దామనుకున్నా మీరు చెప్పలేదు. రైట్. సారీ అండి. చెప్పాలి బ్రదర్. ఇలాంటి విషయాల్లో చెప్పాలి. అయితే అదొక్కటే చెప్పలేదా? ఇంకేమైనా చెప్పలేదా? మరలా నేను వింటాను. ఏదో అయితే ఏదో నేను ఏదో ఒక్కటే చెప్పలేదన్నా. రైట్. ఓకే బ్రదర్. సరే 66 పుస్తకాల్లో 65 పుస్తకాల పేరు కరెక్ట్‌గా చెప్పినా, కనీసం ఆయన ఈ 60 పుస్తకాల్లో ఎన్ని కరెక్ట్‌గా చెప్పగలుగుతాడు? అంటే నేను ఎందుకు చెప్పానంటే, నిన్న గాక మొన్న బాప్తిజం తీసుకున్నానండి. బైబిల్ కోసం నాకు తెలీదండి అని మాట్లాడుతుంటాడు కదా! కానీ ఎందుకు మరి పాస్టర్ ప్రకాష్ గారితో, కొమ్ము అరుణ్ గారితో డిబేట్ చేద్దామా? ఏంటిది ఛాలెంజ్? నీకసలు ఏం తెలుసు? బైబిల్‌లో ఓనమాలన్నా కనీసం తెలుసా? పుస్తకాల పేర్లన్నా తెలుసా? అని చెప్పడానికి నేను వీడియో ముందు ఒకేసారి నా చేతుల్లో ఏమీ లేదని మాట్లాడా. ఇలాంటి సందర్భంలో ఒక పుస్తకం మిస్ చేయడం అనేది పెద్ద ఆశ్చర్యం గాదు. అయినా గాని నేను ఓకే. ఈ కామెంట్ చదవగానే ఓకే. నేను మిస్టేక్ అయింది నాది అని చెప్పి రైట్ అండి. తప్పకుండా సరి చేసుకుంటాను. యోహాను రాసిన మూడో పత్రిక తర్వాత యూదా పత్రిక. ప్రకటన గ్రంథానికి ముందుండే పత్రిక యూదా పత్రిక. చిన్న పత్రిక. దాని తర్వాత ప్రకటన గ్రంథం. సో, నేను మిస్ చేశాను. ఈ విషయంలో నన్ను కరెక్ట్ చేసినందుకు థాంక్ యూ ఆంద్రేయ సజ్జా గారు, అలాగే గుంటి చిరంజీవి గారు. ఇదండి ఇలాంటివి ఉపయోగపడే కామెంట్స్. ఇలాంటివి పెట్టండి. మాలో ఏమన్నా తప్పులుంటే సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప బ్రదర్ మీరు కామెంట్‌లు చదువుతా వెళ్తే తర్వాత మీరు చదవండి. అంటే టైమ్ 1 అవర్ అయిపోయింది. ప్యానెల్‌లో ఉన్న సభ్యులను అలా తీసుకొని అలా ఉంచడం అనేది అంత మంచిగా లేదు. రైట్ బ్రదర్. మనం ఒక పని చేద్దాం బ్రదర్. ప్యానెల్‌లో సభ్యులతో ఆ! మాట్లాడించి మిగతాయి తర్వాత మళ్ళా చదువుదాం. మనకు హడావుడేం లేదు గదా! ప్యానెల్ సభ్యులతో మాట్లాడించిన తర్వాత మళ్ళా చదువుదాం ఏముంది? రైట్ అండి. ఓకే. మీరు టేక్ అదే ఓవర్ చేసుకొని యాక్చువల్‌గా ఆహ్, అంశం కోసం మేము మాట్లాడాలనుకుంటున్నాం సీఎం గారు. ఏదైతే రైట్. ఆ టాపిక్ అనేది లేవనెత్తడం జరిగిందో, దాని హ్మ్. కోసం కనీసం మేము మాట్లాడుతాం. ఇలాంటి డౌట్‌లు ఎవరైనా ఉన్నవాళ్ళు సరి చేసుకునే మనసుంటే, కనీసం ఇప్పుడు నేను ఎలా సరి చేసుకున్నానో, అట్లా అరే! ఈ లేఖనం నేను చూడలేదు గదా! ఈ లేఖనం ఇలాగ చెప్తుంది గదా! అని ఆలోచన చేస్తారేమోనని. ఆ సబ్జెక్ట్ మాట్లాడదామని మేము చూస్తున్నాం. రైట్ బ్రదర్. మరి వెళ్దాం టాపిక్‌లోకి. ఎందుకంటే ఈరోజు చాలా కామెంట్స్ ఉన్నాయి. ఎప్పటికంటే కూడా చాలా ఎక్కువొచ్చాయి ఈరోజు. మీరు చెప్పింది కూడా సత్యమే. మీరు టాపిక్‌లో వెళ్ళిపోండి.
నేను వింటాను. ఒక నార్మల్ సగటు మానవుడిలాగా నేను పక్కన వింటాను. మీరు ప్లీజ్ టేక్ ఓవర్ ద టైమ్ అండి. టైమ్ ఈజ్ యువర్స్. బ్రదర్ అదే మీరు యాక్చువల్‌గా నా బలవంతం మీద వచ్చారు. అందులోనూ మీరు ఒకానొక సమయంలో అర్థమైంది. చాలా ఇబ్బంది పడ్డారని. అందుకు నన్ను లేదు మన్నించండి. బ్రదర్. ఇంకొకటేంటంటే ఓకే. ఇబ్బందన్నది సరే. ఏమి లేదు. ఇబ్బందన్నది ఏమి లేదు. రూల్స్ వైలేట్ చేసినప్పుడు తీసి పక్కన పెడతామన్నాను. పక్కన పెట్టా అంతే. అది మీరైనా ఇంకోళ్ళైనా అంతే అన్నమాట. ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడితే నేను ఇట్లా ఎందుకుంటాను బ్రదర్ నేను. సరే. నో. అయితే ఇప్పుడు నేను పిలవడంతో హడావిడిగొచ్చారు గాబట్టి, మీరు కావాలంటే లీవ్ అయ్యి మీ పని చూసుకుంటూ తర్వాతనే వినండి బ్రదర్. మేమేం మాట్లాడామనేది తెలుసుకోవాలన్నా. లేదు ఉంటానన్నా నాకేం అభ్యంతరం లేదు. మిమ్మల్ని నేను త్వరగా పిలిచి ఇబ్బంది పెట్టానా అనే ఒక గిల్టీ ఫీలింగ్‌తో అడుగుతున్నా అంతే. లేదు బ్రదర్. ఆ వర్క్ నేను ఆల్రెడీ డెలిగేట్ చేశాను. అది ఆల్రెడీ వేరే వాళ్ళు పని చేస్తున్నారు. నేను ప్రస్తుతానికైతే ఖాళీనే. ఉంటాను. వింటాను. థాంక్ యూ బ్రదర్.